బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాంధీ భవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం మొదలైంది. పదవుల భర్తీ అంశానికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్కార్ వచ్చిన తర్వాత తొలి మీటింగ్ ఇది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చిస్తున్నారు. మీటింగ్ తర్వాత రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్. మంత్రివర్గ విస్తరణ, పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పదవులు ఎట్లా భర్తీ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఏ వర్గానికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, పిఎస్సీ మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యింది, ఎంతసేపు చర్చించే అవకాశం కనిపిస్తోంది, ఇన్ఫాక్ట్ ఎవరెవరు ఆ పిఎస్సీ మీటింగ్ లో పాల్గొన్నారు? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పిఎస్సీ సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల అంశంతో పాటు చాలా మంది నేతలు అనేక పదవులకు సంబంధించినటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి న్యాయం జరుగుతుంది అనేటువంటిది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా మందికి ఎమ్మెల్సీ తర్వాత నామినేటెడ్ చైర్మన్ పోస్టులు భర్తీ చేయాలి అనేటువంటి దిశగా ఆయన కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. అధిష్టానం కూడా దీనిపైన ఎక్కువగానే దృష్టి పెట్టింది. సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ఆధ్వర్యంలో సమావేశం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులంతా కూడా దీనికి హాజరవుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పిఎస్సీ సభ్యులు హాజరవుతున్నాడు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణ, రెండవ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా భారీగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఈసారి మాకు మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటువంటి దిశగా కూడా కసరత్తు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది పిఎస్సీ సమావేశం. గాంధీ భవన్ లో కీలక నేతలు చేరుకున్నారు. భారీగా హడావుడి. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి రావడంతో ముఖ్యమంత్రి హోదాలో మంత్రులు అందరూ కూడా గాంధీ భవన్ కు రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. సుదీర్ఘ భేటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పార్టీ ప్రభుత్వం రెండు సమన్వయం చేసుకుంటూ తెలంగాణలో ముందుకు వెళ్లేలా దీనికి సంబంధించినటువంటి తీర్మానం చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజా గొంతుకగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేశాం, అనేక సమస్యలపైన పోరాటం చేశాం, అంతవరకు ఓకే. ఇప్పుడు మనమే ప్రభుత్వంలో ఉన్నాం. సో పార్టీ ప్రభుత్వం రెండు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. గతంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజలను నమ్మబలికేలా, అంటే ప్రజలు నమ్మేలా మన నిర్ణయాలు చర్యలు ఉండాలి. మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలోకి వెళ్తా ఉన్నాం కాబట్టి మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని పార్లమెంట్ స్థానాలపైన దృష్టి పెట్టాలి, టార్గెట్ గా ముందుకు వెళ్ళాలనేటువంటిది పార్టీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈ రోజు తీర్మానం చేయనున్నట్టుగా తెలుస్తోంది పిఎస్సీలో. దాంతో పాటు రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఢిల్లీ వెళ్తే క్యాబినెట్ కూర్పు, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి, తర్వాత పార్టీలో ప్రాధాన్యతమైనటువంటి పోస్టుల విషయంలో కావచ్చు, డిసిసి కొత్త జిల్లాలకు సంబంధించి కొంత డిసిసి పోస్టులు కావచ్చు, ఇప్పటికున్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో ఈసారి వచ్చే పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని కొత్త డిసిసి పోస్టులు, జిల్లాల వారిగా ఇన్ఛార్జీలు, సో వీళ్ళందరికీ పెద్దపీట వేసే అవకాశం ఉంది. పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇచ్చే అవకాశం ఉంది. మహేష్ గౌడ్, జగ్గారెడ్డి, తర్వాత అజారుద్దీన్, ఇలా ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కుసుమ కుమార్, వీళ్ళందరికీ పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సంబంధించి సెంటర్ అయితే ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అంటే ప్రభుత్వం కేటాయించింది, గత ప్రభుత్వం కాంగ్రెస్ కి కొన్ని ఎకరాలలో భూమి, అక్కడ కొత్త భవన నిర్మాణం జరగనుంది. దానికి సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. సో చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు ఉండాలి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటిది ప్రస్తుతం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, సో ఎంతసేపు ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది? మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పథకాలకు సంబంధించినటువంటి అంశంలో కొంచెం కీలక అడుగులేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. 2 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 90 రోజుల్లో ఇంకొక మొత్తం 100 రోజులు అన్నారు కాబట్టి ఇంకొక 90 రోజులే సమయం ఉంది. 90 రోజుల్లో మిగతా 6 గ్యారెంటీలు అమలు చేశారు. అంటే కనీసం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇస్తున్నా అందరికి ఇవ్వకుండా
ప్రారంభం కావాలి. దానికి సంబంధించిన స్కీమ్స్ అనేవి 200 యూనిట్లు కావచ్చు, ఇలా ఎన్ని స్కీములు చెప్పడం జరిగిందో ఆ స్కీములు అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా నిర్ణయాలు ఉండనున్నాయి. దానిపైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. సుదీర్ఘ భేటీ కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ షెడ్యూల్ అయింది. ఇప్పటికీ ఒకవేళ ప్రొలాంగ్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ షెడ్యూల్ పొడిగించవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ కొనసాగే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కీలకమైన నాయకులంతా కూడా గాంధీ భవన్ లోనే ఉన్నారు. ఈ పిఎస్సి సమావేశం అనేటువంటిది అత్యంత కీలకం కానుంది. పిఎస్సి లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనం గతంలో కూడా చూసాం. పొలిటికల్ అఫైర్స్ కమిటీగా అసలు రాజకీయ ఎజెండా ఎలా ఉండాలి, రాజకీయ వ్యవహారాలతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు ప్రభుత్వం పార్టీ 2 సమన్వయంతో నడవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఇచ్చిన హామీల విషయంలో ప్రజలకు భరోసానిస్తూనే కొత్తగా ప్రభుత్వం ఇంకా కొన్ని నిర్ణయాలు అవినీతి పైన కావచ్చు, కొంతమంది ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు, వాటిపైన కావచ్చు, కొన్ని సలహాలు స్వీకరణలు. సో మొత్తానికి పార్టీ బాధ్యతలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లకు కీలక బాధ్యతలు ఇస్తూనే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ మాత్రం కొనసాగుతోంది. ఆ భేటీ అయిన తర్వాత, భేటీ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు పార్టీని అలాగే ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి.